సో హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే టెక్ న్యూస్ 13 డేట్ వచ్చేసి అయితే June 29 అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేటెడ్ న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసినట్టయితే సామ్సంగ్ నుంచి July 10న గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ జరుగుతుంది అన్నట్టు విషయం అయితే అందరికీ తెలిసిందే. సో ఇలాంటి ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆఫ్ కోర్స్ అన్ని ప్రోడక్ట్స్ ఏవేవైతే ఉన్నాయో వాళ్ళు అనుకునే లాంచ్ అయితే చేస్తారు. సో ఈ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో వీళ్ళు Z Fold 6, Z Flip 6, వాచ్, ట్యాబ్స్ ఇలాంటి డివైసెస్ని అయితే లాంచ్ చేయబోతున్నారు అనే విషయం అయితే తెలిసింది. సో ఇందులో ఇవే కాకుండా ఇంకా కొన్ని డివైసెస్ కూడా లాంచ్ చేస్తారన్నట్టుగా అయితే అంటున్నారు. మళ్ళీ ఇవే కాకుండా అన్అఫీషియల్ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. ఒఫీషియల్గా అయితే ఇవి లాంచ్ చేస్తారు. మరి ఇంకా ఏమేమి లాంచ్ చేస్తారనే విషయం అయితే మనం ఆ రోజు దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ న్యూస్ వచ్చేసినట్టయితే CMF నుంచి CMF Phone 1 అయితే మనకి లాంచ్ కాబోతుంది. సో ఇది మాత్రమే కాకుండా దీంతో పాటుగా బడ్స్ ని కూడా లాంచ్ చేస్తున్నారంట. సో అది రూమర్స్ ప్రకారం మరి చూడాలి, అది లాంచ్ చేసినప్పుడు ఇంకేమైనా లాంచ్ చేస్తారనే విషయం అయితే మనకు తెలుస్తుంది. ఇందులో ఇక్కడికి న్యూస్ అయిపోలేదు. ఇంకో విషయం ఏంటంటే ఒక చిన్న వీడియోని అయితే CMF వాళ్ళు రిలీజ్ అయితే చేశారు. ఇందులో ఏంటంటే బ్యాక్ సైడ్ మనం స్క్రూ ఓపెన్ చేస్తున్నట్టుగా అయితే వాళ్ళు వీడియో అయితే లాంచ్ చేశారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే బ్యాక్ ప్యానల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనకు బ్యాక్ ఉన్న ప్యానల్ని తీసేసి మళ్ళీ మనకి నచ్చిన ప్యానల్ పెట్టుకోవచ్చు అన్నట్టుగా అయితే వీళ్ళు CMF ఫోన్ వాళ్ళు ఆ వీడియోలో రిప్రజెంట్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీని గురించి ఎలాంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే లేవు. మరి దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు అయితే త్వరలో అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసినట్టయితే OnePlus, Oppo అండ్ Realme నుంచి వీళ్ళు ఇన్బాక్స్ కంటెంట్స్లో మనం అన్నీ చెప్తాం, అన్నిట్లో ఛార్జర్ అనేది కూడా ఒక మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో వీళ్ళ ఇన్బాక్స్లో నుంచి ఛార్జర్ని అయితే రిమూవ్ చేస్తున్నారంట ఈ 3 బ్రాండ్స్ వచ్చేసి. సో ఇదైతే ఇండియాలోకి అయితే రావట్లేదు ప్రస్తుతం. వీళ్ళు ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. వీళ్ళైతే ఇది ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్టింగ్, అంటే పర్యావరణాన్ని కాపాడుతున్నాం దీనివల్ల అన్నట్టుగా అయితే చెప్తున్నారు. బట్ కాకపోతే ఛార్జర్ మనం ఇన్బాక్స్లో రాకపోతే మళ్ళీ మనం ఎక్కువగా అమౌంట్ పెట్టుకొని బయట కొనాల్సి వస్తుంది. ఎంత కాదైనా మంచి బ్రాండెడ్ తీసుకోవాలన్నా కూడా 2500 అలా ఉంటుంది. మళ్ళీ మనం బయట కొనాల్సి వస్తుంది. మరి వీళ్ళు ఇది ఎందుకు ఆలోచించలేరు అనేది అయితే నాకు అర్థం కాలేదు. కానీ ప్రస్తుతం అయితే ఇది ఇండియాకి అయితే రావట్లేదు. బట్ వీళ్ళు ఎక్కడ టెస్ట్ చేస్తున్నారంటే యూరోప్ అండ్ చైనా కంట్రీస్లో వీళ్ళు ఛార్జర్ లేకుండా మొబైల్ ఫోన్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే తెలిసింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసినట్టయితే ICICI బ్యాంక్ నుంచి. ICICI బ్యాంక్ వచ్చేసి వాళ్ళ కస్టమర్స్కి అయితే హెచ్చరిస్తుంది ఒక స్కామ్ విషయంలో. అసలు ఈ స్కామ్ ఏంటంటే మనకి మెసేజ్ అయితే వస్తూ ఉంటుంది. స్కామర్స్ అయితే మనకి మెసేజ్ అయితే పంపిస్తారు. అంటే నిజంగానే డబ్బులు వేస్తారు. 100 రూపాయలు వేస్తే అది మనకి చూడడానికి 10,000 వేసారేమో అన్నట్టుగా అయితే అకౌంట్లో 10,000 వేసారు అన్నట్టుగా అయితే కనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళు మనకు కాల్ కూడా చేస్తారు 10,000 వేసినారు అన్నట్టుగా. దాని తర్వాత వాళ్ళు ఇన్స్టాంట్గా దోషాలు ఎలా వేస్తారు అనే విషయం మనకు తెలిసిందే. బట్ ఇందులో ICICI వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంచెం అవేర్గా ఉండండి, కాషియస్గా ఉండండి. సో మీరు మనీ అవతల వాళ్ళకి తెలియని వాళ్ళకి సెండ్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఎవరికి సెండ్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోండి అన్నట్టుగా అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కరికైనా సరే కొంచెం అవేర్నెస్ వస్తే చాలు అనేది అయితే నా ప్రయత్నం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసినట్టయితే హానర్ నుంచి. హానర్ వాళ్ళు అయితే ఒక టెక్నాలజీ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇదైతే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఇదైతే మనుషుల్ని రికగ్నైజ్ చేయడానికి చాలా బాగుంటుంది. మనకి నార్మల్గా వీడియో కాల్స్ అలా చేస్తూ ఉంటున్నారు కదా. వీడియో కాల్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి మాట్లాడేది ఏఐయా, అంటే డీప్ ఫేక్ వీడియో లాంటిదా లేదా నిజంగానే మనిషి మాట్లాడుతున్నాడా అనేది అయితే ఈ టెక్నాలజీ అయితే రికగ్నైజ్ అయితే చేస్తుంది. ఒకవేళ అవతల మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మనిషి కాకుండా డీప్ ఫేక్ అయినా ఏ అయినా ఉంటే అదైతే మనకి స్కామ్ అలర్ట్ అయితే ఇస్తుంది. ఇందులో మనకి పర్సంటేజ్ కూడా ఇస్తుంది. మాట్లాడే వ్యక్తి ఎంత శాతం మనిషి అనేందుకు ప్రాబిలిటీ ఉంది, ఎక్కువ ఎంత శాతం ఏ అయ్యేందుకు పర్సంటేజ్ ఉంది అనేది కూడా పర్సంటేజ్ అయితే ఇస్తుంది. చాలా బాగా అనిపించింది అయితే, ఎందుకంటే స్కామ్స్ చాలా మట్టుకు తగ్గిపోతాయి అనిపించింది టెక్నాలజీ వల్ల. అయితే గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసినట్టయితే చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే మార్స్కి మనకి ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఫ్యూచర్లో మార్స్ పైకి మనం చాలా తక్కువ ఖర్చులోనే మార్స్ మీదకి వెళ్ళొచ్చు అన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్స్ అన్నిటినీ లండన్ యూనివర్సిటీ వాళ్ళు, లండన్లో ఉన్న ఒక యూనివర్సిటీ వాళ్ళు అయితే ఒక రీసెర్చ్ అయితే కండక్ట్ చేశారు వాళ్ళు మాట్లాడుతున్న స్టేట్మెంట్స్ పైన. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు 24 మంది వెళ్ళారు మూన్ పైకి. సో వాళ్ళు ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఐసైట్ తగ్గిపోతుంది, బోన్ మాస్ కూడా తగ్గిపోతుంది మనం మార్స్లోకి వెళ్ళడం వల్ల. ఎందుకంటే అది భూమితో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ రేడియేషన్ డిఫరెంట్ ఉంటుంది, మార్స్ డిఫరెంట్ ఉంటుంది. మార్స్ పైకి వెళ్ళడం కష్టం అని చెప్పను, మార్స్ పైకి ఇప్పుడు వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడున్న టెక్నాలజీతోని మార్స్ పైన సర్వైవ్ అవ్వడం అనేది నిజంగా కష్టమైన విషయమే. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసినట్టయితే బీహార్లో ఒక
ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే రీల్ చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ రీల్ వర్షం పడుతున్నప్పుడు అయితే చేస్తుంది. సో సడన్గా పిడుగు వచ్చింది అదే టైంకి. సో తను ఈ న్యూస్ అయితే నిజంగా చాలా మట్టుకు ఈ న్యూస్ అయితే వైరల్ అయిపోయింది. సో తను చేస్తున్నప్పుడు సడన్గా ఇలా వచ్చి పిడుగు అయితే పడడం న్యూస్ అయితే చాలా మట్టుకు వైరల్ అయితే అయిపోయింది. నేను చెప్తున్న విషయం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరదా అయినా సరే కొంచెం ఒక బౌండరీ వరకు అయితే కొంచెం ప్రికాషన్స్ అనేది తీసుకోండి. సో అంతే నేను చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసినట్టయితే ఎయిర్టెల్ అండ్ జియో నుంచి ఆల్మోస్ట్ 25% ప్లాన్స్ హైక్ చేశారు జియో అండ్ ఎయిర్టెల్ వాళ్ళు. జియో 1 month ప్లాన్ వచ్చేసి 209 రూపీస్ ఉండేది 1 monthకి, ఇప్పుడు 249 అయితే చేశారు. 365 days వచ్చేసి 2999 ఉండేది, ఇప్పుడు 3599 అయితే చేశారు. ఎయిర్టెల్ విషయానికి వచ్చినట్టయితే ఎయిర్టెల్ 1 month ప్లాన్ వచ్చేసి 265 ఉండింది, బట్ ఇప్పుడు 299 చేశారు. 365 days వచ్చేసి 2999 ఉండింది, 3599 అయితే చేశారు. 365 days ప్లాన్ వచ్చేసి ఆల్మోస్ట్ కాదు రెండిట్లో సేమ్, ఎయిర్టెల్ అండ్ జియోలో రెండిట్లో సేమ్ ఉన్నాయి. 2999 ఉండింది, 2599 అయితే చేశారు. 2999 ఉండింది, 3599 అయితే చేశారు. సో ఇంక్రీజ్ చేశారు ప్రైస్. అసలు ఇది ఎందుకు ఇంక్రీజ్ చేశారంటే రీసెంట్గా మనకి ఆప్షన్ అయితే జరిగింది 5G బ్యాండ్స్ పైన. సో దానివల్ల వాళ్ళు ప్రైస్ని అయితే ఇంక్రీజ్ అయితే చేశారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అన్లిమిటెడ్ 5G వచ్చేది, బట్ ఇప్పుడు అన్లిమిటెడ్ 5G అయితే లేదు. మరి ఎవరికి అన్లిమిటెడ్ 5G వస్తుందంటే మాత్రం 2GB ఆర్ 2GB కంటే డేటా ఎక్కువగా తీసుకున్న పర్ డే 2GB ఆర్ 2GB కంటే ఎక్కువ డేటా తీసుకున్న వాళ్ళకి మాత్రమే అన్లిమిటెడ్ 5G అయితే వస్తుంది. సో ఇది ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అవ్వట్లేదు, కంగారు పడకండి. ఇదైతే July 3rd నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఆప్షన్స్ వీళ్ళు చేశారు, ఇప్పుడు ప్రైజెస్ అయితే హైక్ చేశారు. నెక్స్ట్ వచ్చేసినట్టయితే ట్రూకాలర్ నుంచి ట్రూకాలర్ కొత్త ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది ట్రూకాలర్ ప్రీమియం మెంబర్స్ కోసం. మనకి నార్మల్గా స్పామ్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, అందులో మనం మనీ పోగొట్టుకుంటూ ఉంటాం, ఇలాంటి కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఏవేవో. సో వాళ్ళు దానికి ఇన్సూరెన్స్ అయితే తీసుకొస్తున్నారంట. మనం ఒకవేళ 10,000 పోగొట్టుకున్నా 10 లక్షలు పోగొట్టుకున్నా 10,000 వరకు అయితే వాళ్ళు కవరేజ్ అయితే ఇస్తారు. బట్ ఒకవేళ మనం అదే 1,000 రూపాయలు 2,000 పోగొట్టుకుంటే ఎంత పోగొట్టుకున్నామో అంతే మాత్రం ఇస్తారు. అంటే 1,000 రూపాయలు పోగొట్టుకుంటే 1,000 రూపాయలు ఇస్తారు. సో ఇది మ్యాజిక్ ఇందులో. సో నాకదే అనిపించింది, 10 లక్షల దాకా పోగొట్టుకున్న వాడికి 10,000 మాత్రం రిటర్న్ ఇస్తే ఎవడు దానిపైన ఇంట్రెస్ట్ కూడా చూపించరు. మరి అంత పెద్ద కంపెనీ ఉండి ఇంత చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయింది అయితే నాకు అర్థం కాలేదు. ఇది కేవలం ప్రీమియం మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రం అయితే ఇదైతే వస్తుంది. మీరు కస్టమర్ కేర్ సపోర్ట్ నుంచి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అంత కంప్లీట్ చేస్తే మీకైతే క్లెయిమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసినట్టయితే ఇది ఆల్మోస్ట్ చాలా రోజుల ముందే జరిగింది, బట్ దాని రిజల్ట్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఒక ఫార్చ్యూన్ డైరీ అనే దగ్గర నుంచి ఒక అమ్మాయి అయితే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుని ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నార్మల్గా ఐస్ క్రీమ్ బైట్ చేస్తున్నప్పుడు సో తనకైతే ఏమో వచ్చింది. అదేంటా అని చూసేసరికి మనిషికి కట్టైన వేలైతే వచ్చింది. సో ఇది కంపెనీ వాళ్ళు, సో వీళ్ళు పోలీసులు వీళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అదొక వర్కర్ ఏలు, ఆయన పనిచేస్తున్నప్పుడు ఆ చెయ్యి అనేది సడన్గా కట్ అయిపోయి అందులో పడి సో అదే ఐస్ క్రీమ్లోకి వచ్చింది. నాకేమనిపించింది అంటే కనీసం అది ఇన్ఫార్మ్ చేసినా బాగుండేది. వాళ్ళు హాస్పిటల్కి అన్నీ వెళ్ళారంట, బట్ ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయామన్నట్టుగా అయితే అంటున్నారు. ఇన్ఫార్మ్ చేయాలబ్బా, ఎందుకంటే ఆ కస్టమర్ అనేది కంపెనీకి వచ్చేదైనా ఆ స్టోర్ నుంచి తీసుకున్నప్పుడు నమ్మకం ఉంటుంది. ఒక ప్యాక్డ్ ప్రాసెస్, ఒక ప్యాకింగ్ అయిన ఫుడ్ పైన ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా నమ్మకంతో తింటారు. ఇలాంటిది ఏదైనా వస్తే చాలు మొత్తం కొలాప్స్ అవ్వడానికి. సో ఇలాంటివైనా తప్పులు జరగకుండా ఉండాలనేది నాకు అనిపించింది. సో ఇదిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.